రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అకారణంగా విధుల్లోంచి తొలగించిన పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేసీ నాయకులు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయం వెనకాల నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలను జేసీ నాయకులకు విన్నవించారు. సందర్భంగా జేసీ నాయకులు వేల్పుల కుమారస్వామి, నడిపల్లి మురళీధర్రావు మాట్లాడుతూ రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్గా అరుణశ్రీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పారిశుద్ధ్య కార్మికులపై పని ఒత్తిడి, వేధింపులు పెరిగాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే 2 కార్మికులను విధుల నుండి తొలగించడం జరిగిందని తెలిపారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా రాజీవ్ రహదారిపై హెచ్కేఆర్ కార్మికులు పనిచేయాల్సి ఉండగా పారిశుద్ధ్య కార్మికులతో పనిచేస్తుండటంతో వారు ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు సరైన రక్షణ పరికరాలు ఇవ్వకుండా ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ తమ పద్ధతి మార్చుకోకపోతే జేసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులంతా పోరాటాలకు సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పని ఒత్తిడి విధానం చూస్తుంటే మరి ఇక్కడున్న ఇన్ఛార్జ్ కమిషనర్ ఓ 25 ఏళ్ళ నుంచి లేని సంస్కృతిని ఈరోజు ప్రవేశపెడుతున్నారు. ఓ 2 సూపర్వైజర్లను పనిలో నుంచి తీసేస్తామని చెప్పడమేంది, తీసివేయడం కూడా జరిగింది. దాని మీద కార్మికులంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదేం పద్ధతి? ఏనాడు లేని పద్ధతిలో ఈరోజు మరి అది ఏంటిది? జోన్ల మార్పిడి సూపర్వైజర్లు మార్చినప్పుడు ఎన్టీపీసీకి పోతే ఆయనకి ఇంకా పూర్తిగా అవగాహన రానేలేదు. రాజుబాబు అనే అతనికి నువ్వు పని చక్కగా చేయిస్తలేమని చెప్పి ఆయనకు పని స్థలం కొత్తది కాబట్టి ఆయనకు గ్రిప్పే రాలేదు. ఆయనను అక్కడి నుంచి నువ్వు పని చేయలేదని చెప్పి ఆయన డిస్మిస్ చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ ముందు డ్రైవర్లను అటెండెన్స్ తీసుకొని డ్రైవర్లను పంపిణీ చేసేటువంటి సూపర్వైజర్ వెంకటస్వామి, ఆయనను కూడా అదే ఎక్కడైతే రాజుబాబును సస్పెండ్ చేసారో అక్కడికి పోమని చెప్పి ఒత్తిడి చేయడం జరిగింది. ఇక్కడ ఆయన రోజువారీ పని చేస్తూనే ఉన్నాడు. నువ్వు ఇంకా అక్కడికి మేము చెప్పిన కాడికి పోలేదని చెప్పి ఆయనని ఇక్కడి నుంచి రిలీవ్ చేయకుండానే నిన్ను కూడా డిస్మిస్ చేసినావు అని చెప్పడం ఏదైతుందో దారుణం. ఇది మేము ఏనాడు కూడా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ యూనియన్ నడుపుతున్నాం. ఏ ఆఫీసర్ కూడా పొట్టగొట్టిన సందర్భం లేదు. కానీ మేడం ఈరోజు ఏకంగా పనిలో నుంచే తీసేస్తామని చెప్పడం ఏదైతున్నదో దారుణమైన విషయం ఇది. అనేక కార్మిక చట్టాలను కూడా తుంగలో దొక్కుతూ పని విధానం మేడం 11 గంటల దాకా ఉంటే కార్మికులు కూడా ఇక్కడ 11 గంటల దాకా ఉండాలి. ఆఫీసులో పనిచేసే వాళ్ళు అందరూ కూడా 10 గంటల దాకా మేడం ఉంటే 10 గంటల దాకా ఉండాలి. ఇది ఎక్కడి విధానం? ఎక్కడ లేని కథ మరి ఇక్కడ నడుస్తున్నది. దీని మీద కార్మికులందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. మరి మొకద్దాములుగా ప్రమోషన్ ఇచ్చి పోయిన ఉదయ్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇక్కడ కమిషనర్గా ఉన్నప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు కూడా చదువుకున్న వాళ్ళు ఉంటే ప్రమోషన్ ఇస్తామని చెప్పి డ్రైవర్లుగా మరి మొకద్దాములుగా చెప్పడం జరిగింది. వాళ్ళను ఆ పనులకు తోలడం జరిగింది. తీరా వాళ్ళని కూడా ఇప్పుడు మేడం వచ్చి మళ్ళీ వాళ్ళని వాపసు పిలిచి మీరు పాత పనులు ఏవైతున్నాయో డ్రైన్ క్లీనర్లు ఉన్నారో డ్రైన్లే తీయాలని చెప్పి తోలడం, అన్ని విభాగాలలో పని ఒత్తిడి విధానం పెంచుతూ వాళ్ళకు రావాల్సిన హక్కులను కూడా మేము ఎన్నిసార్లు చెప్పినా యూనియన్లను కూడా బేఖాతరు చేస్తూ ఎన్నిసార్లు విన్నవించుకున్నా బేఖాతరు చేస్తూ మరి ఇక్కడ పని ఒత్తిడిని కొనసాగిస్తున్నారు. ఈ విధానాన్ని మార్చుకోవాలని చెప్పి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల జనరల్ బాడీ సమావేశం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు కార్పొరేషన్ ఆవరణలో నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ జనరల్ బాడీలో తీసుకుపోయే నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాలను అమలు చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరూ పనిచేయాలని చెప్పేసి సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పిలిపించడం జరిగింది. ఈ పిలుపులో కూడా మున్సిపల్ కార్మికులు పాల్గొని బంద్లో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
29 కార్మిక చట్టాలను మొత్తం మార్చేసి 4 కోడులుగా తీసుకొచ్చి వాటిని పెట్టుబడిదారులకు, కార్పొరేట్ వ్యక్తులకు, సంపన్నులకు కట్టబెట్టేటువంటి విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమల్లోకి వచ్చినట్లయితే కార్మికులందరూ కట్టు బానిసలుగా యజమానులకు ఊడిగం చేసేటువంటి పద్ధతులలో ఈ చట్టాలు బానబోతున్నాయి. కాబట్టి ఆ చట్టాలను దక్కించుకోవడం కోసం 4 లేబర్ కోడ్లను రద్దు చేయించుకోవడం కోసం జరిగేటువంటి సమ్మెలో అందరం భాగస్వామ్యమయ్యి ఆ 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. 20వ తారీఖున జరిగేటువంటి సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల జేసీ నాయకులు వై యాకయ్య, నాగమణి, సారయ్య, కిషన్, రాధాకృష్ణ, రవీందర్, వెల్పుల రాయమల్లు, ఎస్కే గౌస్ అధిక సంఖ్యలో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.